వదిలేసి ఆ గన్న వదిలేసి ఈరోజు మధ్యాహ్నం మనం ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. స్టేషన్ పరిసరాలను అన్నీ చూడటం జరిగింది. అట్లానే స్టాఫ్తో వాళ్ళ వెల్ఫేర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టేషన్కి మేజర్గా ఇది మైపాడు బీచ్ ఒకటి ఉంది అండ్ పెన్నా రివర్ రోడ్డు ఉన్నాయి. సో అక్కడ జరిగే అన్ని ఇష్యూస్ మీద అక్కడ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ మీద డిస్కషన్ జరిగింది. ఎస్పెషల్లీ బీచ్ దగ్గర ఎటువంటి ఆకతాయిలు గొడవలు చేయకుండా అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది జరగకుండా ఉండడానికి అండ్ ట్రాఫిక్ నియమాలు పాటించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ స్టేషన్ పరిధిలో కొన్ని ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అన్ని కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి అండ్ దెన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటన్నిటి మీద డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ సిబ్బంది దే ఆర్ వర్కింగ్ ఫైన్, మంచిగానే చేస్తున్నారు. బట్ టెక్నాలజీ అడాప్టేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్టేషన్ పరిధిలో మోర్ దెన్ 130 CCTV కెమెరాస్ ఉన్నాయి. ప్రతి విలేజ్లో అట్లీస్ట్ 10 కెమెరాస్ ఉండేట్టుగా CCTVs మనం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వర్క్ చేస్తున్నారు ఆఫీసర్లు అందరూ కూడా. దాన్ని CCTV కెమెరాస్ ఉంటే ఏదైనా అఫెన్సెస్ జరిగితే వెంటనే వాటిని డిటెక్ట్ చేయొచ్చు. అలానే అవి ఉన్నాయనే భయంతో కొన్ని అఫెన్సెస్ అవి జరగకుండా ఉంటాయి. సో ప్రివెంటివ్ పోలీసింగ్కి బాగా పనికొస్తుంది. అండ్ మనకి స్మార్ట్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ అడాప్టేషన్ మీద ఆఫీసర్స్ ఎంత నాలెడ్జ్ ఉంది అదంతా డిస్కస్ చేయడం జరిగింది. సో అందరూ బాగానే చేస్తున్నారు. అండ్ ప్రజలకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో మాట్లాడవచ్చు. నేరుగా కూడా నాకు PGRSలో వచ్చి పిటిషన్స్ ఇస్తూ ఉంటారు. అలానే ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎవరైనా మాట్లాడుతూ ఉండొచ్చు. సో ప్రజలకి తోడుగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఏమైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేయండి.